టూత్‌పేస్టు పళ్ళు తోముకోవడానికే కదా వాడతారు. నేను పళ్ళు తోముకోవడానికి కాదండి. అదే మా ఇంట్లో పళ్ళు తోముకోవడానికి కాకుండా వేరే వేరే దానికి వాడతారు. టూత్‌పేస్ట్ పళ్ళు తోముకోవడానికి కాదు అని చెప్తాను నేనైతే. అంటే ఒకరోజు, 2 రోజులకి ఓకే గానీ, నెలపాటు, సంవత్సరం పాటు జీవితకాలం ఆ కెమికల్‌ని లోపలేసుకొని లోపలికి పంపించి ఏది చిగుళ్ళ ద్వారా లోపలికెళతాయి. చిగుళ్ళకి, గుండెకి సంబంధం ఉంటుంది. నోటికి, పొట్టకి సంబంధం ఉంటుంది. నిజమా కాదనేది మీరే చెక్ చేసుకోండి. గూగుల్ చేయండి. లేకపోతే ఏఐ టూల్ చాట్‌జీపీటీ లాంటి దాన్ని అడగండి. యాక్చువల్‌గా అయితే టూత్‌పేస్ట్ వైట్ షూస్ ఉంటాయి కదండీ! మురికి పట్టినవి. దానికి టూత్‌పేస్ట్ ఏసి పాత బ్రష్ ఏసి రుద్దితే భలే తెల్లగా వచ్చేస్తాయి అంట. అంతే వంట ఏంటి వాస్తవమే అది. రెండోది ఇంట్లో కాస్త వెండి ఉంటాయి కదండీ! వెండి నగలు ఇలాంటివి అవి కూడా వాటిని చక్కగా టూత్‌పేస్ట్ ఏస్తే భలే నిగనిగలాడిపోతాయండి. ఇంకా ఒక మాదిరి మరకలు బట్టల మీద ఒక మాదిరి మరకలు ఉంటాయి కదండీ! వాటికి కూడా టూత్‌పేస్ట్ ఏస్తే మరకలు అసలు చక్కగా పోతాయి. బట్టలు శుభ్రంగా తయారైపోతాయండి. అన్నిటికంటే ముఖ్యంగా మొబైల్ స్క్రీన్ అండి. మనం మొబైల్ గోకుతూ, గీకుతూ ఉంటాం కదా! అంటే ఎక్కడెక్కడో చేతులు పెట్టి దీని మీద పెడతాం. అది క్లీన్ చేయం కదా! కాస్త పేస్ట్ ఏసి క్లీన్ చేసేస్తే స్క్రీన్ మీద ఉన్న బ్యాక్టీరియా మొత్తం చచ్చిపోతుందండి. అంటే విషయం ఏంటంటే ఇక్కడ నేను టూత్‌పేస్ట్ వాడను. ఇగో ఇది ఇన్ని కారణాల వల్ల అని చెప్తున్నాను. అంటే ఇక్కడ ఇన్నిటిని పోగొట్టే గుణం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? అందులో సహజ సిద్ధమైనవి ఏమి ఉండవు. అన్ని కెమికల్సే ఉంటాయి గుర్తుంచుకోండి. ఏది అదే మురికి పట్టేసిన షూస్ దగ్గర నుంచి, వెండి వస్తువులకు పట్టిన కిలుని దగ్గర నుంచి, మొబైల్ ఫోన్ మీద ఉన్న బ్యాక్టీరియా దగ్గర నుంచి, బట్టలకు పట్టిన మరకలను కూడా వదిలించేస్తుంది. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే టూత్‌పేస్ట్‌లో ఎంత ప్రమాదకరమైన కెమికల్స్ ఉంటాయో తెలుసా అండి? మరి టూత్‌పేస్ట్ కాస్త గట్టిగా ఉండాలి, ట్యూబ్‌లోనే ఉండాలి కదా! దానికోసం ఒక కెమికలు. టేస్ట్ రావాలి కదా! దానికోసం ఒక కెమికలు. నిల్వ ఉండాలి కదా! చాలా కాలం నిల్వ ఉండాలి కదా! దానికోసం ఒక కెమికల్. ఇప్పుడు రంగురంగుల టూత్‌పేస్ట్‌లు వచ్చినాయి కదా! దానికోసం ఒక కెమికలు. ఈ కెమికల్స్ అన్నీ ఏంటి అంటే సింథటిక్ కెమికల్స్ అండి. చాలా ప్రమాదకరమైన కెమికల్స్. అవి పొద్దున్నే మనం నోట్లో వేసుకొని నోరు పాడు చేసుకుంటున్నాం. కావాలంటే చెక్ చేసుకోండి. నేను వాడినే కానీ నేను మారిపోయాను. ఉప్పు నీళ్ళండి. ఉప్పు నీళ్ళు 3 పూట్ల 3 సార్లు తిన్న తర్వాత పుక్కిలించేసి కాస్త బ్రష్ చేసుకోండి. మీకు చిగుళ్ళకు పట్టిన దరిద్రం అంటే చిగుళ్ళు బ్లడ్ రావడం వగైరా మొత్తం పోతాయి. దంత సమస్యలు పోతాయి. నోరు వాసన రావడం పోతుంది. అంటే స్వయంగా నేను ప్రాక్టీస్ చేసిందే చెప్తున్నాను. ఇక వేప పుల్ల, కానుక పుల్ల దగ్గర నుంచి చాలా ఉన్నాయి. ఇక్కడ మీ ఒపీనియన్ మ్యాటర్స్ అండి. దయచేసి మీ అనుభవాలు చెప్పండి. లేదంటే ఒక వారం ఫాలో అయ్యాక కావాలంటే నన్ను తిట్టుకున్నా పర్వాలేదు. వారం ఫాలో అయ్యాక చెప్పండి. కెమికల్ ఈజ్ కెమికల్ అండి. లైఫ్ స్టైల్ పాడైపోతోంది. అలాంటి జాగ్రత్తలు తీసుకోవడం కోసం చెప్తున్నాను తప్పించి భయపెట్టాలని కాదు. దయచేసి ఇంకా ఉన్నాయి. ఫాలో అవుతూ ఉండండి. షేర్ చేయండి.